హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన అవకాశాన్ని చూడబోతున్నామండి. అదే శ్రీ కాశీ విశ్వనాథుని స్వయంగా దర్శించే అవకాశం అన్నట్టు. సో ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలంటే అసలు ఎంతో అదృష్టం ఉండాలంట. ఇది నేనైతే సెకండ్ టైం అండి వెళ్ళడము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ విశ్వనాథుని మాత్రమే దర్శించుకున్నాను. కానీ అక్కడ నేను జాబ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్కి ఒక 3 టైమ్స్ వెళ్ళినా కూడా నాకు దర్శించుకోవడానికి వీలవ్వలేదండి. అంటే టోటల్ 5 టైమ్స్ వెళ్తే 2 టైమ్స్ దర్శనం అయిందన్నట్టు. సో రీసెంట్గా అందరికీ తెలిసిన విషయమే కదా, మన పిఎం మోదీజీ ఒక కారిడార్ని నిర్మించారు అనేసి. డైరెక్ట్గా గంగా స్నానం చేసి ఆ కారిడార్ ద్వారా మనము కాశీ విశ్వనాథుని దర్శించుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే కారిడార్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే నీట్నెస్ ఉంటుందండి. ఆ చిన్న చిన్న గల్లీల్లో అయితే అస్సలు నీట్నెస్ అనేది ఉండదు. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నది అదే కారిడార్ అన్నట్టు. మనము ఘాట్కి వచ్చేసాము. ఇదే లలితా ఘాట్ అండి. ఈ లలితా ఘాట్ నుంచి మనకు కారిడార్ కనిపిస్తుంది కదా, ఇలా డైరెక్ట్ లోపలికి రావడమే. ఇలా విఐపీలకైతే డైరెక్ట్ ఘాట్ నుంచి డైరెక్ట్ దర్శనాలు ఉంటాయండి. మేము వెళ్ళినప్పుడు కూడా ఎవరో వచ్చారు, విఐపీ వాళ్ళు వచ్చారన్నట్టు. సో ఇది మనకు దర్శించుకోవడానికి కోసం అనేసి ఇలా ఓన్లీ విశ్వనాథ ఆలయం చుట్టూరా ఇలా ఏర్పాటు చేశారన్నట్టు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇలా అస్సలు లేదండి. చిన్న చిన్న గల్లీల నుండి డైరెక్ట్ ఒక మన విశ్వనాథుని ఆలయమే, ఆ గర్భాలయ గుడే ఉంటుంది, దర్శించుకొని బయటకు వచ్చేసినాం. కాకపోతే తర్వాత ఇదంతా డెవలప్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది అనండి. లోపల మాత్రం చాలా బాగుంది, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. మనకి కూడా వెళ్ళిన వాళ్ళకు కూడా చికాకు ఏది పడకుండా చాలా నీట్గా ఉంటుంది లోపల మాత్రం. మీరు చూస్తున్నది అదే కారిడార్ అన్నట్టు. మన ఘాట్ నుంచి, లలితా ఘాట్ నుంచి డైరెక్ట్ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళే రూట్ అన్నట్టు. అదేమో లలితా ఘాట్. ఇప్పుడు మీరు చూస్తున్న కారిడార్ అంటే లలితా ఘాట్కి ఎగ్జిట్ అన్నట్టు. అటు నుంచే మనం లోపల వైపు వస్తాం. చూసారా, ఈ మెట్లు అనేవి లలితా ఘాట్ వైపు చూపిస్తున్నట్టు. ఇటు నుంచి మనం లోపలికి వెళ్తే మనం విశ్వనాథ దర్శనం చేసుకోవచ్చండి. ఇదైతే అక్కడ ఘాట్కి వెళ్ళే ముందు అయితే ఎలా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారో ఇవి అలాంటివన్నీ. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి. మనకి చాలా ఘాట్లు ఉంటాయి కదండి కాశీ మొత్తంలో. కొన్ని ఘాట్లలోనైతే లైవ్ డిస్ప్లే చేస్తారండి. మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. విత్ మ్యూజిక్ మీకు చూపిస్తాను అక్కడ లైవ్ డిస్ప్లే ఎలా చేశారనేది. చాలా బాగుంది, నాకైతే అసలు చాలా నచ్చింది. ఇది కొంచెం ఈవినింగ్ టైంలో లైటింగ్ తోటి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం లోపల ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది లోపల రాజగోపురం అండి. ఇదే మన కాశీ విశ్వనాథుడు ఉండే బంగారు గోపురము. ఆ గోపురాన్ని చూసి లోపల మనం మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుందంట. మీరు కూడా కోరుకోండి. చూడండి, బంగారు రాజగోపురము అదే మన గర్భగుడి అన్నట్టు. ఇంతకు ముందు అయితే ఈ చుట్టుపక్కల ఏది లేదని చెప్పిన కదండి, అదే చిన్న చిన్న గల్లీల నుంచి డైరెక్ట్ ఇక్కడికే కనెక్షన్ ఉండేది. అక్కడికి వెళ్ళి దర్శించుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు చుట్టూరా కూడా కారిడార్ లాగా చేశారు. ఇక్కడ చాలా శివలింగాలు ఉంటాయి. ఇలా నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ మీకు లోపల అసలు శివలింగం ఎలా ఉంటుంది, అర్చకులు ఎలా పూజ చేస్తారు, మామూలుగా మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాల్సి వస్తుంది, అదంతా చూపిస్తాను. పెట్టాను. ఇది బావిలో ఉన్న శివలింగం. ఇందాక మీరు చూసింది బావిలో కూడా లింగం ఉందండి. ఇదేనండి లింగం. చూడండి అర్చకులు ఎలా పూజ చేస్తున్నారు. 4 ద్వారాలు ఉంటాయి, చిన్నదే గర్భగుడి. సో 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల నుండి మనము దర్శనానికి ఇస్తారన్నట్టు, పర్మిషన్ ఇస్తారు. కానీ ఏ రోజు ఏ సమయంలో ఏ ద్వారం నుండి వస్తుందో ఎవరు చెప్పలేరండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు విశ్వనాథ స్వామి.
ఇదేనండి మామూలుగా మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా అలా ఒక సిల్వర్వి పెడతారండి, మనం పాలు నీళ్ళు అలా వేసేయచ్చు. ప్రత్యేక దర్శనంకి 300-500 అలా ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళనైతే స్పర్శ దర్శనం వాళ్ళను లోపల వేరే గేట్ నుంచి లోపలికి పంపించి మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఆ మహాశివుణ్ణి. చూడండి ఇలా అయ్యగారు మన దగ్గర ఉన్నవి తీసుకొని శివునికి తాకించి మళ్ళీ మనకే ఇస్తుంటారండి. ఓం నమ శివాయ. నెక్స్ట్ ఇంకా మనము ఘాట్లో నైట్ టైంలో లైవ్ డిస్ప్లే అన్నాను కదా, అది చూపిస్తాం మీకు. ఇప్పుడు మనము ఆ లైవ్ డిస్ప్లే చూడడానికి ఘాట్ దగ్గరికి వెళ్తున్నామండి. ప్రతి ఒక్క ఘాట్లో కొన్ని ఇంపార్టెంట్ ఘాట్స్లో లైవ్ డిస్ప్లే అనేది ఉంటుంది, లేజర్ షో అనేది ఉంటుందండి, లైవ్ షో. నా మాటలు అయితే వినిపించవండి ఎందుకంటే మనకి వాయిస్ వస్తుంది, మీరే చూడండి ఎంత అందంగా ఉంటుందో నైట్ టైంలో కాశీ. మరికొద్ది సేపట్లో మనకి లైవ్ షో అనేది స్టార్ట్ కాబోతుంది. ఇది మణికర్ణిక ఘాట్ మీరు ఇందాక చూసింది, అక్కడ నిత్యం భస్మం జరుగుతూనే ఉంటుంది. जहाँ क्षेत्र रक्षा करने वाली दुर्गा रूपी ललिता गौरी का निवास है, जिनकी सभी श्रद्धालु सर्व प्रकार संपत्ति लाभार पूजा अर्चना करते हैं। इस घाट की सबसे विशेष बात यह है कि यहाँ शिव के साथ शक्ति के दर्शन भी श्रद्धालु मिलते हैं। घाट के ऊपर गली में मां दुर्गा को समर्पित देवी ललिता का मंदिर विद्यमान है। साथ ही साथ यहाँ काष्ठ एवं ईंट से बना राज राजेश्वर मंदिर भी स्थापित है। भगवान शिव को समर्पित काशी में यह मंदिर नेपाल के पशुपति मंदिर का प्रतीक रूप है। वर्तमान में सुशोभित यह ललिता घाट पूर्व में 3 भागों में विभक्त था। दक्षिण दिशा की ओर से चले तो नेपाली घाट, ललिता घाट एवं राज राजेश्वरी घाट। इनका उल्लेख सन 1931 में मोती चंद्र जी ने किया था। जहां नेपाली घाट एवं ललिता घाट के पक्के निर्माण का श्रेय नेपाल के महाराजा बहादुर शाह को जाता है, तो वहीं राज राजेश्वरी घाट के निर्माण का श्रेय सिद्ध गिरि जी को जाता है। कालांतर में नेपाली एवं राज राजेश्वरी घाट ललिता घाट में ही समाहित हो गए। ऐसी मान्यता है कि अश्विन मास की कृष्णा तृतीया के दिन ललिता तीर्थ में स्नान कर देवी के दर्शन करने से श्रद्धालुओं की सभी मनोकामनाएं पूर्ण होती हैं। सभी जीवों के स्वामी है, ज्ञान नेत्र है तथा
वो जटाधारी है, पाश, अंकुश और त्रिशूलधारी है। वे अपने सभी भक्तों को आशीर्वाद देकर उन्हें भय से सुरक्षा प्रदान करते हैं। ब्रह्मांड के स्वामी एवं वाराणसी के भगवान श्री विश्वनाथ की हम वंदना करते हैं। मैं आदि नगरी काशी हूँ, वही काशी जो स्वयं भगवान शिव के त्रिशूल पर विद्यमान है। सृष्टि के प्रारंभ में महादेव ने जब पृथ्वी पर अपनी दृष्टि डाली तो उन्हें एक भाग चमकता हुआ प्रतीत हुआ। उसी भाग को भगवान शिव ने काशी का नाम दिया। कालांतर में गंगा नदी के तट पर बसी इस काशी नगरी में समय समय पर अनेकों घाट विकसित हुए, जहां श्रद्धालु आकर पूजा अर्चना एवं स्नान किया करते थे। माना तो यह भी जाता है कि यह नगरी एक बहुत सुंदर वन से ढकी हुई थी, जहां पीपल, आम, बरगद, शीशम आदि के वृक्ष हुआ करते थे, जिनकी छाया में बैठ ऋषि मुनि, साधु संत आनंद से तपस्या किया करते थे। इसलिए इस जगह का उल्लेख आनंद वन के नाम से भी किया गया है। जितनी पुरानी काशी नगरी है, उतना ही पुराना यहाँ का काशी विश्वनाथ मंदिर भी है। भगवान शिव को विश्वेश्वर, विश्वनाथ आदि नामों से भी संबोधित किया जाता है, जिनका अर्थ है संपूर्ण विश्व के स्वामी। किंवदंतियों की माने तो सृष्टि के आदि में जब भगवान शिव एवं मां पार्वती पृथ्वी का भ्रमण कर रहे थे, उन्हें यह स्थान बहुत प्रिय लगा। तब मां पार्वती को यहाँ कुछ समय रुकने की इच्छा हुई, तो भगवान शिव अपने लिंग रूप में यहीं स्थापित हो गए। तभी से 12 ज्योतिर्लिंगों में इस मंदिर को विश्वेश्वर मंदिर के नाम से भी जाना जाने लगा, जहां भगवान शिव और माता पार्वती सदैव वास करते हैं। सदियों से इस पवित्र नगरी ने अनेक ऋषि मुनियों, तपस्वियों, धर्म गुरुओं आदि को अपनी ओर आकर्षित किया है। इसके स्वर्णिम पल फिर से एक बार जीवंत करने का प्रयास किया। भगवान शिव को समर्पित काशी विश्वनाथ का यह पावन मंदिर सदियों से करोड़ों श्रद्धालुओं का प्रेरणा स्रोत रहा और सदैव के लिए रहेगा।
చూశారు కదా అసలు ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయండి ఆ మ్యూజిక్కి, ఆ లేజర్ షోకి. చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక కాశీకి వెళ్తే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని. ఇంత అద్భుతమైన వీడియో అన్నట్టు. లేజర్ షో అయిపోయిందండి, ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మీకు గంగా హారతి అనేది చూపిస్తాను, కంప్లీట్ గంగా హారతి. అది కూడా ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. మేము గంగా హారతి పౌర్ణమి రోజు వెళ్ళామండి. పౌర్ణమి రోజు అక్కడ గంగా హారతి జరిగింది. సో తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో కూడా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా నైట్ టైం ఎంత ఎంత బాగా కనిపిస్తుందో కారిడార్ అనేది. చాలా లైటింగ్స్ చాలా డెవలప్ చేశారండి, చాలా డెవలప్ అయింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అస్సలు అట్లా లేనే లేదు. నార్మల్గా వెళ్ళడం రావడం వరకే చిన్న చిన్న గల్లీలే ఉంటుండే. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. మెయిన్గా విశ్వనాథ టెంపుల్ వరకు మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు, నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంటుందండి. లోపలికి మొబైల్స్ కానీ ఏవి అలో చేయరు, పర్మిషన్ ఉన్న వాళ్ళకు తప్ప. సో వేరే వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉంటే వాళ్ళ ద్వారా నేను ఈ వీడియో తీశానండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు గంగా హారతి అనేది చూపిస్తాను, కంప్లీట్ గంగా హారతి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.